అందరికీ నమస్కారం. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విషెస్ చెప్తూ ఉన్నాను. ఎందుకు వచ్చే ఎన్నికల్లో కూడా వీళ్ళే గెలుస్తారు. ప్రత్తిపాడు వాస్తవ్యుడిగా నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయాల మీద కూర్చుంది కదా, చాలా అవగాహన ఉంది. చెప్తే కొంచెం ఆశ్చర్యం ఉందని నేను చెప్పలేదు. నా వయసు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు 4-5 తరగతులప్పుడు అప్పటి నుంచి కూడా నాకు రాజకీయాల మీద అవగాహన ఉంది. పేపర్ చదివింది నాకు రోజు గడవదు. ఇక మా ఎమ్మెల్యే అప్పట్లో మాహినేని పెదరత్తయ్య, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత కొద్ది నెలలకి చంద్రబాబు గారు. నా చదువు సాగినంత కాలంలో కూడా, అంటే నాది 2008లో ఎంబీఏ అయిపోయింది యూనివర్సిటీ క్యాంపస్లో. ఈ టోటల్ టెన్యూర్ మొత్తం మీద ఎక్కువగా నేను రాసింది జనరల్ నాలెడ్జ్లో కావచ్చు, రిమైనింగ్ మరి కొంచెం చోట్ల నేను డిబేట్లో, ఎలక్యూషన్లో, ఎస్ఐలో బాగానే పార్టిసిపేట్ చేస్తా, స్టేట్లో ట్రై చేసి కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా నేను ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న పేరే నా నోటికి వచ్చేది. ఎందుకంటే ఆయనే ఉండేవాడు కాబట్టి. సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, రోసే కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆ తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు. ఈ మొత్తం పరిశీలించినట్లయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో కొద్దో గొప్ప బాగుపడుతూ ఉంటాయి. కానీ ప్రత్తిపాడు అనే ఊరుంది చూసారా, అది మాత్రం అలాగే ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది. ఈరోజు మన రామాంజనేయులు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ కూడా మీరే గెలుస్తారు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీ గురించి వింటూ ఉన్నా. అయితే వెనకాల యాడ్ చేసినటువంటి వీడియో ఉంది కదా, ఇది నడింపాలెం నుంచి ప్రత్తిపాడుకి వచ్చే రోడ్డు. ఈ వీడియో వచ్చేసి నడింపాలెం నుంచి కొంటుపడి వరకు వచ్చారు. ఈ నడింపాలెం ఉన్నప్పుడు మన కలకత్తా టు మద్రాసు, దట్ మీన్స్ చెన్నై నేషనల్ హైవే. సో ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో చూడండి. దాని రోడ్డు అనకూడదు, ఏమంటుందని కంకరేసినటువంటి ఊరి మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక వీధి, రైట్, అలాగే ఉంది. వాళ్ళు 2019 ఎన్నికలకు ముందే నన్ను అప్రోచ్ అయ్యారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు, అంతర్గత అంశాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి రాష్ట్రం గురించి అన్నప్పుడు మీ నియోజకవర్గం గురించి మీరు మాట్లాడాలి కదా. ప్రత్తిపాడు నుంచి చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళే రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి. ఇదిగో మా ఊర్లో దుస్థితి అని చెప్పారు. ఆ తర్వాత నేను అన్నాను, గవర్నమెంట్ మారితే అన్ని సెట్ అవుతులేండి అన్నాను. గవర్నమెంట్ మారింది, ఏమీ సెట్ కాల, అగైన్ అండ్ అగైన్ అలాగే ఉన్నాయి. వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం వాళ్ళ అభ్యర్థులను మొత్తం ఇచ్చున్నారు, అంటే అందరికి ఇస్తూనే ఉన్నారు. కానీ ఆ రోడ్డు మాత్రం పడల. సరే అని చెప్పేసి నిన్న నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి రిపోర్టర్కి ఫోన్ చేశాను. గతంలో ఉన్న ప్రతిపాడికి ఇప్పుడున్న ప్రతిపాడికి తేడా ఏంటి చెప్పాను. దెన్ ప్రజెంట్ ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి వచ్చిన తర్వాత వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి దిశగా అడుగు వేస్తున్నారన్నారు. దానికి నేను ఎమ్మెల్యే గారిని కూడా అప్రోచ్ అయ్యాను. ఆయన చెప్పున్నారు, ఏదైతే నేను ఈ నడింపాలెం నుంచి ప్రతిపాడికి వెళ్ళే రోడ్డు, ఎస్పెషల్లీ కొంటుపడుకున్న రోడ్డు ఉందో, దానికి సంబంధించి కాంట్రాక్ట్ కూడా నేను అడిగానండి. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడుగుతున్నారు, ఈఓటి అబౌట్ అప్రూవ్ అని చెప్పేసి కూడా అన్నారు. బట్ అది ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ డిపార్ట్మెంట్కి వచ్చేసి కృష్ణబాబు గారు ఐఏఎస్. సో ఫైల్ కూడా వాళ్ళ దాకా వెళ్ళింది. అట్లా కాంట్రాక్టర్ దగ్గర వచ్చేసి కొంత ఇబ్బంది ఉందండి అన్నారు. అదేంటి అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ని అడిగినాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు, దట్ మీన్స్ ఆ రోడ్ ఏదైతే ఉందో అది కానీ, ఈ నడింపాలెం నుంచి ప్రత్తిపాడు అన్నప్పుడు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చేసి మల్లాయపాలెం, తూర్పు తిమ్మాపురం ఏదో, దాని తర్వాత వచ్చేసి వంగిపురం, తర్వాత పుస్లూరు, అక్కడ వరకు ఇదంతా ఒకే కాంట్రాక్టర్ అన్న. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో టెండర్లు పాడుకున్నారు. ఆ తర్వాత రోడ్లు వేద్దాం అనుకున్న మూమెంట్లోనే జగన్మోహన్ కొత్త రోడ్డు పట్టుకొచ్చారు. దాని ప్రకారం టన్నుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైనింగ్ వాళ్ళకి ఇవ్వాలంట. దాని ప్రకారం చూస్తే అసలు ఈ డబ్బు గిట్టుబాటు అవ్వట్లేదంట. దాంతో గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నారు వాళ్ళు, ఇదైతే మేము చేయలేమండి, దాన్ని ఖచ్చితంగా కొత్త టెండర్ అన్న పిలవండి, లేదన్నప్పుడు ఆ రూల్ అన్నీ ఎత్తేయండి అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో భాగంగా ఎక్కడెక్కడ ఉండిపోయినాయి అన్నారు. మేబీ నాకు ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ఇండైరెక్ట్గా అదే అనమాట. తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏమడుగుతున్నానంటే, ప్రతిపాడు వాస్తవ్యుడిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అయ్యా నా చిన్నప్పటి నుంచి 1994-95 ఆ సమయం నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అంటే మీరే నాకు ఏది అప్పటి నుంచి కూడా. సరే ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రత్తిపాడుకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా, ప్రత్తిపాడుకు సంబంధించి సర్పంచులు మారుతూ ఉన్నా, ఆ ప్రత్తిపాడు ఊరి మీదుగా వెళ్ళే వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉందా, ఆ ఊర్లో ఏదైనా మార్పు వచ్చిందా మీరే చెప్పండి.
ఇక్కడ తిక్కిరెడ్డిపాలెం మొదలు పెట్టుకుంటే అటు అబ్నేగుంటపాలెం వరకు మధ్యలో ఉన్న ఊరు ఏదైతే ఉందో దీనికి సంబంధించి రోడ్డు ఎక్స్టెన్షన్ నడిచిందా? అండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్లో వచ్చేసి రోడ్లు ఎలా ఉంటాయి, ప్రతిపాడు ఎలా ఉంటాయి మీరే చూడండి. ఇప్పుడు అమరావతి కోసం భూ సమీకరణ అంటూ ల్యాండ్ పూలింగ్ చేశారే, అది ఇక్కడ చేయలేరా? లేదు, భూసేకరణ చట్టమే దాని ప్రకారం తీసుకోండి. ఊరులో ఉన్న మళ్ళీ ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళకి చక్కగా ఈ ప్రతిపాడులో బస్ స్టాండ్ సైడ్ డెవలప్ అవుతుంది కాబట్టి రామాక్ సైడ్ దాన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కొని వాళ్ళకి ఇవ్వండి. ఆటోమేటిక్ కమర్షియల్ లాగా అన్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ పర్పస్ నివాసానికి కూడా ఉండడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అది చేసి ఎందుకు మీరు రోడ్ని ఎక్స్టెండ్ చేయలేకపోతున్నారు? మధ్య డివైడర్ పెట్టి అటు రోడ్డు ఇటు రోడ్డు అన్నట్టు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ ఊరిలో ఆసుపత్రి, ఆ ఆసుపత్రి వచ్చేసి పేరు కట్టారు, ఇంకా ప్రారంభోత్సవం కాలేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే బిల్స్ ఏమో పెండింగ్ అంట. రోడ్లు వచ్చేసి గుంటూరు నుంచి 5వ మైల్ వరకు రోడ్లు బాగుంటాయి, ఇక అక్కడి నుంచి రోడ్లు యాదావి. తిక్కిరెడ్డిపాలెం వరకు కొంతవరకు బెటరే, ఇక తిక్కిరెడ్డిపాలెం నుంచి మొదలు అప్ టు పర్చూరు వరకు నాకున్న సమాచారం మేరకు మేము పెద్దంతపడి వరకు వేసుకోండి రోడ్లు అధ్వానంగా ఉన్నాయంట. ఆ ప్రతిపడి బస్ స్టాండ్ దగ్గర అయితే అనకూడదు కానీ పాపం టీడీపీ వాళ్ళే అప్పుడప్పుడు తీసుకొచ్చి ఆ డస్ట్ పూసుకొని రోడ్లు క్లియర్ చేసుకుంటూ ఉన్నారట. సార్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. మీరు నాకు బాగా గుర్తు 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులకి మీరు ఒక మాట చెప్పున్నారు, 2025 సంక్రాంతి కల్లా అన్ని ఊర్లలో రోడ్లు బాగుపడాలి అని చెప్పేసి సమ్ ఏదో యాప్ ఏదో తీసుకొచ్చి దానిలో కూడా మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మనం రోడ్లు బాగా చేపిద్దాం అని చెప్పేసి. కొత్త రోడ్లకి సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు, కరెక్టే. పాత వాటికి టెండర్లు ఆల్రెడీ పిలుచుకొని ఉన్నారు, టెండర్ కూడా ఓకే ఖరారైనాయి. బట్ రోడ్లు వేయకుండా ఆగి ఉన్నారన్నప్పుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం. మరి దాన్ని ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు? సో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఐఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, సార్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సార్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ వంతు ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఫైల్ మీదాకి వచ్చి ఆగిపోతుంది. కారణం ఏంటి అన్నప్పుడు టెండర్ ఇష్యూస్, కాంట్రాక్టర్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్. దెన్ మరి రోడ్లు అలాగే ఉండాలి. ప్రతిపాడుకు సంబంధించిన మరలా అడుగుతున్నా, ఆ ఊరి నుంచి చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళే వాటిలో ఒక్క రోడ్డు బాగుందని చూపించాను. సంవత్సరాల తరబడి ఆ ఊరి నుంచి మిగతా ఊళ్ళకి వెళ్ళాలంటే ఘోరం రోడ్లు అయితే. రీసెంట్గా చెక్ చేసినప్పుడు ప్రతిపాడు నుంచి మల్లాపల్లి వెళ్ళే రోడ్డు మాత్రం కొంచెం బెటర్గానే ఉందంట. అది రోడ్డు ఎవరో వేశారంట, కాంట్రాక్టర్ వేశారు. ఈ చుట్టుపక్కల కూడా ప్రభుత్వ భూములు కొన్ని ఖాళీగానే ఉంటాయి, వీటిలో వచ్చేసి డెవలప్మెంట్ చేయొచ్చు. సరే పక్కన పెట్టండి, ముందు రోడ్లు కదా. రోడ్లు అసలు ఏమన్నా ప్రతిపాడు నుంచి గొట్టిపడి వెళ్ళే రోడ్డు ఒక సైడ్ వేసారు, ఇంకో సైడ్ వేయలేదంట. దాదాపు అది కూడా ఇంకో నెల కంప్లీట్ అవుతుంటారు, సంతోషం. బట్ అది వచ్చేసి నాకున్న సమాచారం మేరకు అసలు ఘోరంగా అధ్వానంగా ఉంది ఆ రోడ్డు అయితే. ఏది సంవత్సరం ముందు వరకు కూడా అసలు చెప్పుకుంటూ పోతే ప్రతిపాడు నుంచి కొంటపడెళ్ళే రోడ్డు కానీ, ప్రతిపాడు నుంచి మల్లాపల్లి వెళ్ళే రోడ్డు పడింది, ఓకే గుడ్. ప్రతిపాడు నుంచి గొట్టిపడెళ్ళే రోడ్డు కానీ, ప్రతిపాడు నుంచి వచ్చేసి నందిపడెళ్ళే రోడ్డు కానీ, ఆ ప్రతిపాడు నుంచి రిమైనింగ్ అన్నప్పుడు గుంటూరు వెళ్ళేది కానీ, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్ రోడ్లు ఏదైతే ఉందో పాత మద్రాస్ రోడ్డు అంటారండి. ఏది ప్రతిపాడు మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో అది, ఆ పాత మద్రాస్ రోడ్డు కూడా అధ్వానంగా ఉంటే ఏంటి అసలు వెనకాల అటాచ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి నడింపాలెం దగ్గర దానికి వెళ్ళే రోడ్డు ఇది. ఈఎస్ఐ మన 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ప్రతిపాడికి సంబంధించి దానికి వెళ్ళే రోడ్డు ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపాడి నియోజకవర్గంలో అత్యధిక ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు. అఫ్ కోర్స్ మన 2 times సుచేత గెలిచారులే, కానీ ఇప్పుడు గెలిచింది వచ్చేసి ఎవరు, మన రామాంజలి గారు. మరలా ఆయన గెలవాలన్నప్పుడు మీరు చేసింది ఒకే ఒకటి, ప్రతిపాడు ఊరిని డెవలప్ చేయండి. ప్రతిపాడు ఊరు అన్నది మేజర్ పంచాయతీ కదా. ప్రజెంట్ దాని వచ్చేసి మన రోర్బన, మన పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పింది దాని ప్రకారం రోర్బన పంచాయతీ అన్నట్టు రోర్బన అన్నట్టుగా దాన్ని గ్రేడ్ చేసేసి దానికి మొత్తానికి ఇంకా మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు కేడర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి వేస్తున్నారు కదా. ఆ రకంగా శానిటేషన్, వాటర్, పవర్, రోడ్లు, డ్రైనేజ్ లైక్ వీటన్నింటి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అసైన్ చేస్తున్నారు కదా. వాటన్నింటిలో భాగంగా అన్నప్పుడు ముందు ఊరిని బాగు చేయండి, రోడ్లు వేయండి. సో అంతేకాని నేను రిక్వెస్ట్ చేస్తున్నది, నేను నిన్న నడింపాలెం నుంచి ఈ కోంటుపడికి వెళ్ళే రోడ్డు ఏదైనా దాని గురించి అడుగుదని చెప్పేసి వీడియో చేద్దాం అనుకున్నా. మొన్న ఎమ్మెల్యే గారిని కూడా దాని గురించి అప్రోచ్ అయ్యాను. బట్ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం చుట్టుపక్కల కూడా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ అనేది ఉంది. సో పెమ్మసాని గారు మీరంటే నాకు చాలా గౌరవం. అండ్ ఐఎమ్ షూర్ మీకు సంబంధించిన గతంలో కూడా చెప్పున్నాను, ఫేస్బుక్ కూడా పెట్టున్నాను. ఎన్డీఏ తరపున, నాట్ బీజేపీ, ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థి అన్నప్పుడు సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో మీరే ఉంటారు. నేను ఈ మాట ఎప్పుడో చెప్పి ఇప్పుడు కూడా అంటున్నా. సో ఎందుకంటే మీ పనితీరు అటువంటిది, మీ చదువు అటువంటిది, మీ యొక్క వ్యవహారశాలు అటువంటిది. సో మీలాంటి దేశానికి చాలా ముఖ్యం. మరి అటువంటి మీ నియోజకవర్గంలో ఇది మీ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతిపాడుకు సంబంధించి గతంలో ఉన్న ఎంపీలు ఏ రోజు దాన్ని పట్టించుకున్న పాపాను వాళ్ళు మీరు పట్టించుకోండి.
దీనికి నియర్బై ఉన్నటువంటి చుట్టుపక్కల వచ్చేసి కొండవీడు ఫోర్ట్ కానీ ఈ సికింద్రాబాద్ మన కోండ్రపాడు వచ్చేసి ఆ సిద్ధార్థకాల చుట్టుపక్కల కానీ చాలా వరకు ల్యాండ్స్ ఉన్నాయి, డెవలప్ చేయొచ్చు అని అంటున్నారు. సరే డీఫారెస్టేషన్ కావచ్చు, లేదన్నప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కావచ్చు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒప్పుకోవచ్చు. బట్ మొన్న మల్లాయపాలెం దగ్గర వచ్చేసి ఎయిర్పోర్ట్ ఒకటి ప్లాన్ చేశారని అన్నారు వైసీపీ హయాంలో. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అని అన్నారు. సో ఈ ప్రతిపాడు నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో, పొరంబొక్కు భూములు ఉన్నాయో, దయచేసి వాటిని సేకరించి వాటిని డెవలప్మెంట్ పర్పస్ కనుక మీరు వాడగలిగితే, ప్రతిపాడు నియోజకవర్గం చుట్టుపక్కల కనుక మీరు డెవలప్మెంట్ కనుక చేయగలిగితే, పక్కనే గుంటూరు, ఆ పక్కనే అమరావతి, ఐఎమ్ షూర్ ఇది మరొక అద్భుతమైనటువంటి ఏరియాగా మారుతుంది. అప్పుడు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అభివృద్ధి నోచుకోక, దశాబ్దాల తరబడి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి ఊరు అనేది ఏదైతుందో అద్భుతంగా డెవలప్ అయింది. ప్రతిపాడు వాస్తవిడిగా ఎప్పుడు కూడా జర్నలిస్ట్ శివప్రసాద్ అనేవాడు క్యాటేజ్ ఎస్పీ ఛానల్లో కావచ్చు, బయట కావచ్చు, ఏ వీడియో వచ్చినా సరే ఎప్పుడు చూడు బయట నా ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, నా ఊరు ఎలా ఉందో చూసుకోవాలి కదా. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చి ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు మరలా మీరే గెలుస్తారు, ఎంపీ గారు మరలా మీరే గెలుస్తారు. ఎప్పుడు ఈ ఊరిని ఇంకా బాగా డెవలప్ చేస్తే, ఈ ఊరు చుట్టుపక్కల బాగా డెవలప్ చేస్తే, ఎస్పెషల్లీ ముందు రోడ్లు కనుక కరెక్ట్ వేళ కనుక మీరు కనుక వేయగలిగినట్టయితే, ఆ టెండర్లకు సంబంధించిన ఇష్యూ ఉంటే దాన్ని సాల్వ్ చేయగలిగితే, కొత్త టెండర్లు పిలుస్తారా, ఉన్నటాటినే వచ్చేసి మాడిఫై చేసేసి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేసి రోడ్లు వేస్తారా, ముందు ఇవైతే చేయండి. ఆబ్వియస్లీ అప్పుడు మంచి మెజారిటీతో మీరు గెలుస్తారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అంతా కూడా మిమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకంటే ప్రతిపాడులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దశాబ్దాల తరబడి, సంవత్సరాల తరబడి అభివృద్ధి అంటే మన ఊరికి ఎప్పుడు వచ్చేదని చూస్తున్నారు. అభివృద్ధి అన్నప్పుడు మన దగ్గర ఎప్పుడు కనిపిద్దని చూస్తూ ఉన్నారు. నేను అదే చూస్తున్నా, అంతా కూడా అలాగే ఉన్నారు. బట్ మిగతా ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఐఎస్ కృష్ణబాబు గారికి, మంత్రి జనార్దన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రామనేళ్ళ గారికి, ఎంపీ పెమ్మసాని గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి అభివృద్ధికి నోచుకోకుండా అన్ని అవకాశాలు ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉన్నటువంటి నా ప్రతిపాడిని డెవలప్ చేయండి. రోడ్లు చుట్టుపక్కల ఓలకెళ్ళే రోడ్లు బ్రహ్మాండంగా వేయండి. అండ్ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి, పరిశ్రమలు పెట్టండి, ఆర్గనైజేషన్స్ తీసుకురండి, ఇండస్ట్రీస్ పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు క్రియేట్ చేయండి. తిరుగులేని విధంగా రాష్ట్ర ఆదాయానికి ఇది హెల్ప్ అయింది. అండ్ ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా చక్కగా ఊరికి వచ్చి సంతోషంగా అంతా బతుకుతారు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ముందైతే అసలు రోడ్డు ఉందా లేదా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ నడింపాలంటూ కోంటుపడినది ఏదైతే ఉందో ముందు ఆ రోడ్డు అయితే వేయండి. ఆ తర్వాత రిమైనింగ్ ఈ ప్రతిపాడు చుట్టుపక్కల వాళ్ళకి రోడ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వేస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ ఈ ఇష్యూని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళగానే నేను రెస్పాండ్ అయిన విధానం నాకు నచ్చింది. అండ్ గతంలో ఎవరెవరికైతే వీళ్ళు అప్పీల్ చేసిన మొత్తం చెప్పున్నారు. ప్రాబ్లం ఎక్కడ ఏంటన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఆగిపోతుంది. ఆ డిపార్ట్మెంట్ R&B. సో ఆ మంత్రి గారు ఐఎస్ కృష్ణబాబు గారు మరలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మిగతా అన్ని ఫైల్స్ ఎన్నున్నా కానీ స్వార్థం అనుకోండి, రెస్పాన్సిబిలిటీ అనుకోండి, నా వద్ద నేను అడుగుతూ ఉన్నా, నా నియోజకవర్గానికి ఎస్పెషలీ మండల కేంద్రం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అనేటువంటి ఈ ప్రతిపాడికి సంబంధించి చుట్టుపక్కల ఓలకెళ్ళే రోడ్లు ఏవైతే దయచేసి అవేయండి. నేషనల్ హైవే కనెక్టివిటీ అన్నప్పుడు ఇదే అండి, నడింపాల నుంచి ప్రతిపాడు వచ్చే రోడ్డు, ఆ కనెక్టివిటీ ఉన్న రోడ్డుని ముందు దాన్ని వేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.